పసిఫిక్ తీరం వెంబడి సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. జపాన్లోని 4 పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న అక్కేడో నుంచి భూకంపం దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుస్తుంది. ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 19.3 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కమట్చట్కాలో ఎంత మేర ఆస్తి ప్రాణ నష్టం జరిగిందని రష్యా నుంచి తక్షణ సమాచారం లేదు. హవాయికి ద్వీపానికి మాత్రం సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రష్యాలోని కమచెట్కాలో ద్వీపకల్పానికి సమీపంలో రిక్టర్ స్కేల్పై తీవ్రత 8.7గా నమోదైంది. దీంతో జపాన్ వాతావరణ శాఖ రష్యా తీరంలో సునామీ హెచ్చరిక జారీ చేసింది. 3 మీటర్ల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. జపాన్ టైం ఇండియా కంటే 3 గంటల 30 నిమిషాల ముందు ఉంటుంది. దీని ప్రకారం ఈ భూకంపం బుధవారం ఉదయం 8 గంటల 25 నిమిషాలకు సంభవించింది. ప్రాథమిక తీవ్రత 8.7గా నమోదైందని ఆ సంస్థ తెలిపింది. జపాన్ పసిఫిక్ తీరం వెంబడి సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. జపాన్లోని 4 పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న అక్కేడో నుంచి భూకంపం దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుస్తోంది. ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 19.3 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. కమచెట్కాలో ఎంత మేర ఆస్తి ప్రాణ నష్టం జరిగిందని రష్యా నుంచి తక్షణ సమాచారం లేదు. హవాయికి ద్వీపానికి మాత్రం సునామీ హెచ్చరిక జారీ చేయబడింది.